రాజమహేంద్రవరం రూరల్ కాతేరు శివారు సీతారామాగ్రహారంలోని కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర పంచాశ్రీ పావన సమేత శ్రీమద్ అభీష్ట గణపతి పంచాయతన దేవాలయంలో నిత్య భగవద్గీత పారాయణంలో భాగంగా ఈనాడు 14వ అధ్యాయం పారాయణం చేయడం అనేది జరిగింది. సర్వేభ్య కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర పంచాశ్రీ పావన సమేత శ్రీమద్ అభీష్ట గణపతి పంచాయతన మూర్తి అనుగ్రహ సిద్ధిరస్తు. శ్రీకృష్ణ పరబ్రహ్మానుగ్రహ సిద్ధిరస్తు. श्रीमद्भगवद्गीता अथ चतुर्दशोऽध्यायः। गुणत्रयविभागयोगः। श्रीभगवानुवाच परं भूयः प्रवक्ष्यामि ज्ञानानां ज्ञानमुत्तमं यज्ञात्वा मुनयः सर्वे परां सिद्धिमितो गताः। జ్ఞానములలో అత్యుత్తమమైన పరమజ్ఞానము నీకు మరలా తెలుపబోతున్నాను. ఆ పరమజ్ఞానమును తెలుసుకొనిన మునులు సంసార బంధముల నుండి విముక్తులై పరమసిద్ధిని పొందిరి. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయే న వ్యథంతి చ. ఈ జ్ఞానమును ఆశ్రయించిన వారు నా స్వరూపమునే పొందుదురు. అట్టి పురుషులు సృష్ట్యాది యందు మరలా జన్మింపరు, ప్రళయకాలమున వ్యథనందరు. మమ యో నిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత. ఓ అర్జున, నా మహద్బ్రహ్మ రూపమైన మూల ప్రకృతి సర్వప్రాణులకు జన్మస్థానం. దాని యందు చేతన సముదాయ రూపమైన బీజమును ఉంచెలను. ఆ జడ చేతన సంయోగము వలననే సర్వభూతములను ఉత్పత్తి జరుగుతున్నది. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా. ఓ అర్జున, నానాయోనుల యందు జన్మించు ప్రాణులను తన గర్భమున ధరించు మూల ప్రకృతియే ఆ ప్రాణులకు తల్లి. బీజస్థాపన చేయు నేను వాటిని తండ్రిని. అనగా సర్వప్రాణులకును ప్రకృతియే తల్లి, నేనే జనకుడను. సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. ఓ అర్జున, ప్రకృతి నుండి ఉత్పన్నములైన సత్వ రజస్తమో గుణములు నాశనము లేని జీవాత్మను శరీరమున బంధించును. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘా. ఓ అనఘుడ, పాపరహితుడా, ఈ మూడింటిలో సత్వగుణము నిర్మలమైనది, వికారరహితమైనది. అది సుఖ సాంగత్యము వలన జ్ఞానసంగేన చానఘా. ఓ పాపరహితుడా, ఈ మూడింటిలో సత్వగుణము నిర్మలమైనది కనుక ప్రకాశకరమైనది, వికారరహితమైనది. కానీ అది సుఖ సాంగత్యము వలన జ్ఞానాభిమానము వలన మనిషిని బంధించును. రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. రజోగుణము రాగాత్మకము, అది కామము ఆసక్తుల నుండి ఉత్పన్నమగు ఎరుండు. అది జీవాత్మను కర్మల యొక్కయు కర్మ ఫలముల యొక్కయు కర్మ సాంగత్యముతో బంధించును. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. అర్జున, తమోగుణము సకల దేహాభిమానములను జనించును. అది జీవాత్మను ప్రమాదాలస్య నిద్రాములకు బంధించును.
సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత. ఓ అర్జున, సత్వగుణము జీవుని సుఖములలో నిమగ్నము చేయును, రజోగుణము కర్మలయందు నిమగ్నము చేయును, తమోగుణము జ్ఞానమును కప్పివేసి ప్రమాదాదులలో ముంచివేయును. ఈ భగవద్గీత రికార్డింగ్లో కొన్ని సమస్యలు రావడంతో రికార్డింగ్ చేయవలసి వచ్చింది. రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత, రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా. ఓ అర్జున, రజస్తమో గుణముల నడిచి సత్వగుణము సత్వరజోగుణముల నడిచి తమో గుణము వృద్ధి నొందును. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత. శరీరేంద్రియములందును అంతఃకరణమునందును చైతన్యము వివేక శక్తి ఉత్పన్నములైనప్పుడును అతనిలో సత్వగుణము వర్ధిల్లునని తలంపవలెను. లోభః ప్రవృత్తిరారంభః కర్మణామశమస్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. ఓ అర్జున, రజోగుణము వృద్ధిల్లినప్పుడు లోభము, ప్రవృత్తి, ప్రాపంచిక విషయముల యందు ఆసక్తి, స్వార్థబుద్ధితో సకామ భావముతో కర్మాచరణము, అశాంతి, విషయభోగముల యందు లాలస అనునవి ఉత్పన్నములగుచుండును. అప్రకాశే ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన. ఓ అర్జున, తమోగుణము అధికమైనప్పుడు అంతఃకరణమునందును ఇంద్రియముల యందును వివేక శక్తి నష్టము, కర్తవ్య కర్మల యందు విముఖత, ప్రమాదము అనగా అంతఃకరణము మోహింపు చేయు వ్యర్థ చేష్టలు, నిద్రాది వృత్తులు మొదలగునవి. యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృతు తదోత్తమ విదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. సత్వగుణము వర్ధిల్లినప్పుడు మనుజుడు మరణించినచో అతడు ఉత్తమ కర్మలను కర్మ సంగిషు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే. రజోగుణము వర్ధిల్లినప్పుడు మృత్యు ప్రాప్తించినచో అతడు కర్మాసక్తులైన మానవులలో జన్మించును. అట్లే తమోగుణము వర్ధిల్లినప్పుడు మృతి చెందినచో పశుపక్షి సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం. శ్రేష్టములైన కర్మలను ఆచరించుట వలన సాత్విక ఫలము అనగా సౌఖ్యము, జ్ఞానము, వైరాగ్యము మొదలగు నిర్మల ఫలములు కలుగును. రాజస కర్మలకు ఫలము దుఃఖము, తామస కర్మలకు ఫలము అజ్ఞానము. సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ప్రమాదమోహౌ తమసః భవతో జ్ఞానమేవ చ. సత్వగుణము వలన జ్ఞానము, రజోగుణము వలన లోభము, తమోగుణము వలన ప్రమాద మోహాదులు, అజ్ఞానము తప్పక ఉత్పన్నములగుతుంది. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థా మధ్యే తిష్టంతి రాజసాః జఘన్యగుణవృత్తిస్థా అధో గచ్చంతి తామసాః. సత్వగుణ స్థితులు స్వర్గాది ఊర్ధ్వలోకములకు పోవుదురు. రజోగుణ స్థితులైన రాజస పురుషులు మధ్య మానవ లోకమునందే ఉందురు. తమోగుణ కార్యరూపులైన నిద్రా ప్రమాదాల లాలసాదుల యందు స్థితులైన వారు అధోగతి అనగా కీటక పశుపక్ష్యాది యోనులను నరకములను పొందుదురు.
నాణ్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. ద్రష్ట అయిన వాడు గుణములే గుణములయందు ప్రవర్తించుతున్నవనియు త్రిగుణములు తప్ప వేరుగా కర్తలు లేరనియు తెలుసుకుని త్రిగుణములకును అతీతముగానున్న సచ్చిదానంద ఘన పరమాత్మ స్వరూపుడునైన నా తత్వమును తెలుసుకొనును. అప్పుడు అతడు నా స్వరూపమునే పొందును. గుణానేతానతీత్యత్రీన్ దేహీ దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖై విముక్తో మృతమశ్నుతే. దేహోత్పత్తికి కారణరూపులైన ఈ మూడు గుణములను అధిగమించిన పురుషుడు జన్మ మృత్యు జరా దుఃఖముల నుండి విముక్తుడై పరమానందమును పొందును. అర్జున ఉవాచ కైర్లింగై స్త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో కిమాచారః కథం చైతాన్ త్రీన్ గుణానతి వర్తతే. ఓ ప్రభు, ఈ మూడు గుణములకు అతీతుడైన వాని లక్షణములు ఏమిటి? అతని లోక వ్యవహార రీతి ఏ విధముగా ఉన్నది? మనుష్యుడు త్రిగుణాతీతుడకు భవతి ప్రభో కిమాచారః కథం చైతాన్ త్రీన్ గుణానతి వర్తతే. ఓ ప్రభు, ఈ మూడు గుణములకును అతీతుడైన వాని లక్షణములు ఏమిటి? అతని లోక వ్యవహార రీతి ఏ విధముగా నుండు? మనుష్యుడు త్రిగుణాతీతుడగుటకు ఉపాయమేమి? శ్రీ భగవానువాచ ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని నివృత్తాని కాంక్షతి. ఓ పాండవ, సత్వగుణ కార్యరూపమైన ప్రకాశము, రజోగుణ రూపమైన ప్రవృత్తి, తమోగుణ కార్యరూపమైన మోహము తమంతట తామే ఏర్పడినప్పుడు త్రిగుణాతీతుడు ద్వేషింపడు, అనగా వాటిని గూర్చి విచారించడు. అట్లే అవి తొలగిపోయినప్పుడు వాటికై కాంక్షించడు, అనగా ఎల్లప్పుడూ ఒకే స్థితిలో ఉండును. ఉదాసీనవదాసీనః గుణైర్యో న విచార్యతే గుణావర్తంత ఇత్యేవ యోవతిష్ఠతి వేంగతే. త్రిగుణములకును వాటి కార్యరూపములైన శరీరేంద్రియాంతఃకరణ వ్యాపారములకును ఏమాత్రము చెలింపక త్రిగుణాతీతుడు ఉదాసీనుని వలె ఉండును. గుణములే గుణములయందు ప్రవర్తించుచున్నవని తలంచును. అతడు సచ్చిదానంద ఘన పరమాత్మయందు ఏకీభావ స్థితుడై ఉండును. ఈ మూడు స్థితిని నుండి ఎన్నడును చెలింపడు. సమదుఃఖ సుఖ స్वस्थ సమలోష్టాస్మకాంచన తుల్య ప్రియా ప్రియో ధీర తుల్య నిందాత్మ సంస్తుతి. త్రిగుణాతీతుడు స్వస్వరూపమునందే నిరంతరము స్థితుడయ్యుండును. సుఖదుఖములను సమానముగా భావించును. మట్టి, రాయి, బంగారముల యందు సమభావమునే కలిగి ఉండును, అనగా ఆ మూడింటి యందును గ్రాహ్య త్యాజ్య భావములను కలిగి ఉండును. అతడే ధీరుడైన జ్ఞాని. ప్రియాప్రియములకు గాని నిందాస్తుతులకు గాని తొణకడు, అనగా రెండింటి యందును సమస్థితిలో ఉండును. సర్వారంభ పరిత్యాగి గుణాతీతః స ఉచ్యతే. మానావమానముల యందును మిత్రుల యందును శత్రువుల యందును సమభావముతో ప్రవర్తించువాడును, విద్యుక్త కర్మలను ఆచరించు కర్తృత్వాభిమానము లేనివాడును త్రిగుణాతీతుడనబడును. మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. అనన్య భక్తి యోగము ద్వారా నన్నే నిరంతరము భజించువాడును, ఈ మూడు గుణములకును పూర్తిగా అతీతుడైన వాడును అవు పురుషుడు సచ్చిదానంద ఘన పరమాత్మ పరబ్రహ్మ ప్రాప్తికి అర్హుడగును. బ్రహ్మణో హి ప్రతిష్ఠాహం అమృతస్యావ్యయస్య చ
శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. అట్టి శాశ్వత పరబ్రహ్మకును అమృతత్వమునకును సనాతన ధర్మమునకును అఖండానందమునకును నేనే ఆధారం. హరి ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగ యోగో నామ చతుర్దశోऽధ్యాయః. అథ శ్రీమద్భగవద్గీతా మహాత్మ్యం. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. గీతాధ్యయనశీలస్య ప్రాణాయామపరస్య చ నైవ సంతి హి పాపాని పూర్వజన్మ కృతాని చ. మల నిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్గీతాంభసి స్నానం సంసారమలనాశనం. గీతాసు గీతా కర్తవ్యా కిమన్యైః శాస్త్రవిస్తరైః యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాగ్వినిస్సృతా. భారతామృత సర్వస్వం విష్ణోర్వక్త్రాద్వినిస్సృతం. గీతా గంగోదకం పీత్వా పునర్జన్మ న విద్యతే. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ ఏకో మంత్రస్తస్య నామాని యాని కర్మాప్యేకం తస్య దేవస్య సేవా. ఏతం మాహాత్మ్య సంయుక్తం గీతాభ్యాసం కరోతి యః సతత్ఫలమవాప్నోతి దుర్లభాం గతిమాప్నుయాత్. మాహాత్మ్యమేతద్గీతాయాం మయా ప్రోక్తం సనాతనం. గీతాం తే చ పఠేద్యస్తు యదుక్తం తత్ఫలం లభేత్. ఇది శ్రీ వరాహ పురాణే గీతా మహాత్మ్యం సంపూర్ణం. యదక్షరద్భ్రష్టం మాత్రా హిరంజేత్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అస్మిన్ దేశే స్థిత సమస్త భక్తజనేభ్యः భాగవతేభ్యः కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర పంచాస్య పావన సమేత శ్రీమదభీష్ట గణపతి పంచాయతన మూర్త్యనుగ్రహ సిద్ధిరస్తు. సర్వే జనాః సుజనో భూత్వా సుఖినో భవంతు.